సార్ అట్లా ఇప్పుడు ఈ మెడిసిన్ ఉంటుంది గదా! సో, మెడిసిన్ తీసుకునేటప్పుడు బయట మెడిసిన్ తోటి అంటే కలిపి తీసుకోవచ్చంటారా? సో, ఇదొకసారి, అదొకసారి అట్లా ఏమన్నా? రైట్. సో, హోమియోపతి లేకుంటే లైఫ్ లాంగ్ ఒకటే కంటిన్యూ చేయాలంటారా? రైట్. ఇది పీపుల్ అడిగే కామన్ క్వెషన్ అండి. హ్మ్. ఏమని అడుగుతారంటే, సార్ మేము ఆల్రెడీ వేరే మెడిసిన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు హోమియోపతి వాడచ్చా? లేకపోతే మేము ఇప్పుడు హోమియోపతి తీసుకుంటున్నాము. మధ్యలో వేరే మెడిసిన్ వాడచ్చా? యెస్. సార్ మాకు ప్రాబ్లమ్ వచ్చింది. మేము హోమియోపతి తీసుకుంటున్నాము. సో, మేము హోమియోపతి స్టాప్ చేసి ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ హోమియోపతి తీసుకున్నాం. ఇవన్నీ కామన్ సినారియోస్ అనమాట. దీనికి సింపుల్‌గా ఏంటంటే, హోమియోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే, అలోపతి గాని వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ యాక్ట్ చేసే ప్లేన్ వేరే. దానికి దీనికి ఎటువంటి రిలేషన్ ఉండదు. హోమియోపతితో పాటు అలోపతి వాడొచ్చు. ఆల్రెడీ మీరు అలోపతి వాడుతున్న హోమియోపతి వాడొచ్చు. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మీకు సడన్‌గా ఫీవర్ వచ్చింది. మీరు థైరాయిడ్ ప్రాబ్లమ్ తీసుకుంటున్నారు. సడన్‌గా మీకు ఫీవరో, హెడేకో వచ్చింది. హ్మ్. మీరు అలోపతి తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, 2 కలిపి తీసుకోండి. హోమియోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే, అలోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే. దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే డిసీజ్‌కి వాడుతున్నారనుకోండి. మోకాలు నొప్పులకి హోమియోపతి వాడుతున్నారు, అలోపతి వాడుతున్నారు. ఇంకా బెటర్‌గా మోకాలు నొప్పులు తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్పితే, హ్మ్. హోమియోపతి తీసుకున్నప్పుడు అలోపతి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అలోపతి తీసుకున్నప్పుడు హోమియోపతి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. 2 కలిపి తీసుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఆ మెడిసిన్స్‌కి, ఈ మెడిసిన్‌కి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఉండేటట్లు ఓకే. అంటే ఈ చూసుకోవాలి. 2 కలిపి తీసుకున్నప్పుడు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమి ఉండదంటారా సార్? హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 0. హ్మ్. నేను ఇందాక చెప్పినట్టు మనము ఒక 500 కేసులు గాని హోమియోపతిలో ట్రీట్ చేస్తే మేబీ ఒక్క కేసుకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అవి కూడా చాలా ట్రాన్సియంట్‌గా ఉంటాయి. మనం మెడిసిన్ చేంజ్ ఓకే. చేసినా, లేకపోతే డోసేజ్ చేంజ్ చేసినా, కొన్ని రోజులు మెడిసిన్ స్టాప్ చేసినా హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి. పర్మనెంట్ డిపెండెన్సీ ఉండదు. బట్ అలోపతి, హోమియోపతి వాడితే హోమియోపతి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. బట్ అలోపతి మెడిసిన్స్ వల్ల వాటికున్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వాటికి ఉంటాయన్నమాట. Fiticus Homeopathy